తెలంగాణ ఎన్నికల కాక మొదలైంది. నేటి నుంచి ప్రధాన పార్టీలు ఎన్నికల కథన రంగంలోకి దూకుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలు సభలతో ఇవాళ తెలంగాణ మోతెక్కనుంది. హైదరాబాద్లో అమిత్ షా, రేవంత్ సభలు నిర్వహిస్తుండగా కరీంనగర్లో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. బూత్ లెవెల్ కార్యకర్తలతో ఎల్బీ స్టేడియంలో అమిత్ షా మీటింగ్ నిర్వహించనుండగా పెరేడ్ గ్రౌండ్స్లో డ్వాక్రా సంఘాలతో సీఎం రేవంత్ సభ నిర్వహించనున్నారు. కరీంనగర్లో సీఎం కేసీఆర్ కథన భేరీ సభలో పాల్గొననున్నారు. తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 17 మంది పార్లమెంటు స్థానాల్లో 10 స్థానాలు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఇవాళ తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో పార్టీ శ్రేణులతో బిజీగా షా గడపబోతున్నారు. బీజేపీ స్ట్రాటజీ అమలు చేసేలా బూత్ లెవెల్ కమ్యూనిటీలు, సోషల్ మీడియా వారియర్స్, ముఖ్య నేతలతో సమావేశమవుతారు షా. హైదరాబాద్కు అమిత్ షా మధ్యాహ్నం 1 గంటకు చేరుకోనున్నారు. 1 గంట 45 నిమిషాల నుంచి 2 గంటల 45 నిమిషాల వరకు సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో సోషల్ మీడియా వారియర్స్తో సమావేశమవుతారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు విజయ్ సంకల్ప్ సమ్మేళనం పేరుతో జరిగే సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రానున్న నెలన్నర పాటు పార్టీ కోసం విశ్రాంతి లేకుండా కృషి చేయాలని దిశానిర్దేశం చేస్తారు. ఈ నెల 15 తర్వాత ప్రధాని మోడీ సౌత్ ఇండియా టూర్ రానున్న నేపథ్యంలో తెలంగాణలో 3 భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. మోదీ సభలపై అమిత్ షా టూర్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ 6 హామీలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం ఇవాళ సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో 1,00,000 మంది మహిళలతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ మహిళా శక్తి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇవాళ జరిగే మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని పునఃప్రారంభిస్తారు. 2019-20 వరకు ప్రభుత్వం ఈ వడ్డీ రాయితీ ఇచ్చింది. తర్వాత ఈ పథకానికి నిధులు నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని 0 వడ్డీ రుణాల పథకంగా అమలు చేస్తోంది. ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రియంబర్స్మెంట్ చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్. దీనికోసం ప్రచారానికి సన్నద్ధమవుతోంది. బీఆర్ఎస్కి సెంటిమెంట్గా కొనసాగుతున్న కరీంనగర్ కేంద్రంగా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. ఇవాళ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగే కథనభేరీ సభకు హాజరవుతున్నారు. కేసీఆర్ కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరు ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు మొదటి నుంచి ఎన్నికల సభ కావడంతో కేసీఆర్ ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది. కథనభేరీ సభ కోసం ఇప్పటికే కరీంనగర్ను జెండాలు, బ్యానర్లతో గులాబీమయం చేశారు పార్టీ శ్రేణులు. మొత్తానికి నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల వేడి మొదలు కానుంది.